ఉద్యోగులు మరియు కార్మికుల యొక్క డైరీని ఆవిష్కరించినటువంటి సందర్భంలో కూడా అధ్యక్షులు తిరుపతి యాదవ్ గారిని, కార్యదర్శి జగన్మోహన్ గారిని తెలంగాణ ఎన్జిఓ సంఘం తరఫున అభినందిస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి మా అధ్యక్షులు జయప్రసాదరావు గారు కూడా రావాల్సి ఉంటే మరి వారు ఈరోజు తెలంగాణ చేసినటువంటి పిలుపునందుకని మరి నర్సాపూర్ లోపల రాష్ట్ర మంత్రిని తెలంగాణ ఉద్యమాన్ని మళ్లించే దిశలో కూడా ఏర్పాటు చేసినటువంటి సభకు హాజరు కావాల్సినందున వారు రాలేకపోయారు. వారి తరఫున కూడా మున్సిపల్ ఉద్యోగులందరికీ కార్మికులందరూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు వక్తలందరూ కూడా చెప్పడం జరిగింది. మన కళాకారులు కూడా పాటల రూపంలో చెప్పిండ్రు, మన నాయకులందరూ కూడా మాటల రూపంలో చెప్పిండ్రు. ఎవరేం చెప్పినా మనందరి లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యోగస్తులు, విద్యార్థులు, ప్రజా సంఘాల వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమాలే, ఉద్యమాలే ఈరోజు తెలంగాణ ఉద్యమానికి ఒక ఆయువు పట్టుగా ఉండడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా నిజంగా మీరు చిన్న ఉద్యోగస్తులు కాదు, మీరు తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కూడా మీకున్నటువంటి ప్రాముఖ్యతను కూడా ఈరోజు దేశపతి శ్రీనివాస్ గారు స్పష్టం చెప్పడం జరిగింది. అంటే మరి మున్సిపల్ కార్మికులు అంటే ఏదో రాత్రి పూట ఊడ్చేటువంటి కార్మికులు కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా అవసరమైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఊడ్చిపారేసేటువంటి శక్తి కలిగినటువంటి కార్మికులు అనే విషయాన్ని కూడా ఇప్పటిదాకా స్పష్టం చేయడం జరిగింది. నిజంగా ఈరోజు మరి ఉద్యోగస్తులు తెలంగాణ ఉద్యమంలో కూడా జీతాలు కోల్పోయినాం, మన యొక్క లీవులు కోల్పోయినాం, జీవితాలు కూడా మార్చుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మన తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి కొరకు ఉద్యోగస్తులుగా మన బాధ్యతను నిర్వహిస్తూ వస్తా ఉన్నాం. మన సకల జిల్లా సమ్మె కాలంలో కూడా, సహాయ నిరాకరణ కాలంలో కూడా మున్సిపల్ ఉద్యోగస్తులు చేసినటువంటి ఉద్యమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష వైపు ప్రభుత్వాన్ని అడుగుమడిగే విధంగా ఈరోజు తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూడడం జరుగుతాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక కీలకమైనటువంటి ఘట్టంలో కూడా మనం ఉండడం జరిగింది. ఎందుకంటే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మీరు తెలంగాణకు వ్యతిరేకం కాదు, మీరు నిర్ణయం తీసుకుని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒక బాధ్యత పెట్టడం జరిగింది. ఆ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో కూడా ఆ పార్టీపై ఒత్తిడిపోవాల్సిన బాధ్యత మనందరిపై కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9, 2009 ప్రకటన చేసిన సందర్భంలో కూడా మనకు వచ్చినటువంటి మరి అనేక ఇబ్బందుల్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఈరోజు ఉద్యమంలో కూడా ఉద్యోగస్తులుగా మన మీద అనేక కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం మరి వాటిని విడ్రా చేసుకునే దిశలో కూడా ముందుకు సాగాలని చెప్పి కూడా ఉద్యోగ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా తెలంగాణ ఉద్యోగస్తులకు కానీ, తెలంగాణ మున్సిపల్ కార్మికులకు కానీ ఎవరికి కూడా ఈరోజు ప్రభుత్వంలో గుర్తింపు లేకుండా ఉన్నది. మన సమస్యల పట్ల కానీ, మన యొక్క హక్కుల పట్ల కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా లేదనే విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మరి ఉద్యోగస్తులపై పెట్టే కేసులు ఎత్తివేయాలని చెప్పి గత 3 సంవత్సరాలుగా చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం